సో దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మనము ఏ వాక్యం అయితే మనం వినబోతున్నామో చాలా మీరు సీరియస్గా ఉంటేనే అది మీకు బాగా అర్థమవుతుంది. మీలో ఉన్న బలహీనతలు ఈరోజు యేసు నామంలో తొలగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క ప్రతి ఒక్క పలుకులు మీ జీవితంలో దేవుని వాగ్దానముగా పనిచేయబోతుంది. ఎవ్రీ వర్డ్ విచ్ ఇస్ కమింగ్, ఇట్ ఈస్ కమింగ్ లైక్ ఎ ప్రామిస్ ఫర్ దిస్ ఇయర్. ప్రతి మాట. ఎందుకంటే మన దేవుడు ఉన్నతంగా దీవించే దేవుడు. మోర్ దెన్ ఇనఫ్. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ విల్ బ్లెస్ us ఎక్సీడింగ్లీ. మోర్ దెన్ ఇనఫ్. ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే, కోరిన దానికంటే. నువ్వు ఆయుష్ అడుగుతున్నావా, ఆయన ధనం కూడా ఇస్తాడు నీకు. నువ్వు ఆరోగ్యం అడుగుతున్నావు, నీకు బలం కూడా ఇస్తాడు. నువ్వు బిజినెస్ అడుగుతున్నావా, నీకు రకరకాల బిజినెస్ బ్రాంచెస్ ఇచ్చేస్తాడు. ఆ రకంగా దేవుడు దీవించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అవర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఏ మల్టిప్లయింగ్ గాడ్ హూ విల్ మల్టిప్లై. ఇఫ్ యు గివ్ హిమ్, ఇఫ్ యు ఆస్క్ హిమ్ వన్ బ్లెస్సింగ్, హీ విల్ మల్టిప్లై అండ్ గివ్ యూ 100 blessings. ఎంత మంచిగా చెప్పిండ్రా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కటి అడిగితే దాన్ని ఇంకా గుడించి ఏం చేస్తాడంటే దాన్ని 100 రెట్లుగా చేసి మనకి ఇస్తాడు, మనం ఒక్కటి అడిగితే. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఒక్క కుమారుడు కావాలని వచ్చిన వాళ్ళు ఈరోజు వద్దు అంటున్నారు, 2 చాలు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. మా పుష్ప ఇక్కడ లేచి నిలబడి తల్లి ఒకరోజు ఎలా వచ్చిందంటే పూర్తిగా అనారోగ్యంతో వచ్చిన బిడ్డ, బ్రదర్ నేను చచ్చిపోతా అన్నది. నేను చచ్చిపోతాను, నేను సజీవంగా ఎన్నో రోజులు టెస్ట్ మని చెప్పడం లేదు, ఒక 3-4 months బిఫోర్గా చెప్తున్నాను. నేను పూర్తిగా ఒక్క క్షణము కూడా నిలబడలేని శక్తిలో ఆమె బైండింగ్ ప్రేయర్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆడ పడిపోయింది, చైర్ మీద కూర్చొని. అలాంటి పరిస్థితిలో వచ్చింది. అట్టి సహోదరిని దేవుడు ఉన్నతంగా, చూడు ఇందిరాగాంధీ కంటే స్మార్ట్గా తయారయ్యి మన మధ్యలో నిలబడి ఉన్నది. ఈమె ప్రతి వారం ఇక్కడికి రావడం, ప్రార్థన చేయడం వల్ల తన భర్త ఎవరైతే ఇంటి నుంచి కదలక, పనులు లేక, మంచి ఆర్టిస్ట్ అయినా, మంచి విగ్రహాలు చేస్తాడు, మంచి సీనరీస్ చేస్తాడు, మంచి పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తి, ఒక రోజుకి కొన్ని వేలు సంపాదించే వ్యక్తి ఇంట్లో కూర్చొని కుక్కను చూసుకొని ఉండేవాడు. ఒకరోజు అడిగిన, సిస్టర్ మీ ఆయన ఎందుకు ప్రేయర్కి వస్తున్నాడు? కుక్కను ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? హల్లెలూయా. సో మా ఆయన ఏం చూసుకుంటున్నాడు? నేను అనలే, మీరు అంటున్నారు. ఆమెకు తర్వాత మిమ్మల్ని ఏమన్నా నేను ఏమన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. షీ టోల్డ్ మై హస్బెండ్ ఈస్ దేర్ బట్ హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద డాగ్. బట్ టుడే హీ ఈస్ ఇన్ కాంట్రాక్ట్. హీ విల్ వర్క్ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్స్, విలేజెస్ అండ్ ఇన్ సమ్ స్టేట్స్. వేరే దేశాల్లోకి వెళ్ళి పనిచేసే వ్యక్తి ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు. చూడండి దేవుడు చేసిన అద్భుతం. ఆమె ఏమడిగింది? నాకు బలం కావాలి. కానీ వాళ్ళ కుటుంబంలో ఈమెకే ఆరోగ్యం కాదు, తన భర్తకు ఆరోగ్యం, తన కొడుకు బిజినెస్, తన కూతురు పని, ప్రత్యేకంగా కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాడు. సో అవర్ గాడ్ ఆల్వేస్ మల్టిప్లైస్. మనం అడిగింది ఒకటైతే 1x10 చేసి 100 ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవుని హృదయం ఎలాంటిదంటే ప్రతి దానిలో మనల్ని ఇంక్రీజ్ చేయాలని, అధిగమించాలని. నా బిడ్డ ఇలా ఉందా, ఇలా కావాలన్న హృదయం దేవుడిది. ఎవరిది? మనది కంజూస్ హృదయం, మనది పిసినారి హృదయం. కానీ దేవుడిది హెచ్చించాలి. మనం ఒకటి బాగుపడితే ఎలా ఏడుస్తామో, ఎలా మాట్లాడతామో మనకే తెలియదు కొన్నిసార్లు. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా మన బిడ్డలు ఎదగాలి. కొద్దిగా అందం కనిపిస్తే చాలు కడుపు మండుతుంది మనకి. అబ్బా ఈ మధ్య బాగా తయారవుతుంది అంటారు. అవునా కాదు? అంటారా అనరా? మీరు ఎవరిని అనరమ్మా, అన్నల గురించి అనండి. అంటారా అనరా? మీరు ఎంత మంచోళ్ళు అంటే, అమ్మ మీలాంటి వాళ్ళు అస్సలు ఈ లోకంలో దొరకనే, అంత మంచోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అంటుంటే విన్నా నేను కూడా. నేను అనను ఎవరిని, చాలా మంచోడు నేను. ప్రైజ్ ది లార్డ్. ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటారు. ఆ రీతిగా చూడండి. కానీ మన దేవుడు ప్రతి నిత్యం మనం బాగా ఎదగాలి. వి షుడ్ ఇంక్రీజ్ ఇన్ బ్లెస్సింగ్, ఇంక్రీజ్ వరల్డ్లీ, ఇంక్రీజ్ ఫిజికల్లీ, ఇంక్రీజ్ స్పిరిచువల్లీ. అన్ని విధాలుగా. కొంతమందిని మీరు కొలిస్తే, కొంతమందిని మనం కొలిస్తే పాకెట్ ధనము నిండొచ్చు, కానీ నిత్య జీవితం రాదు, ఇటర్నల్ లైఫ్ రాదు. కానీ దేవుడిని మనం కొలిస్తే అన్ని విధాలుగా దీవిస్తాడు దేవుడు. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దేవుని హృదయమే అలాంటిది. హెచ్చించాలి, అధిగమించాలి, నువ్వు ఐశ్వర్యవంతుడుగా కావాలని దేవుడు కోరుకునే హృదయం. మరి మరొక మాట ఏంటంటే దేవుని హృదయం ఎలాంటిదంటే దీవించే హృదయం. Amen. అబ్రహాం ఐ విల్ బ్లెస్ యూ అన్నాడు. అబ్రహాం ఐ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ యూ గ్రేట్ అన్నాడు. నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్పగా దీవిస్తాను, దేశాలకు రాజ్యాలకు నీ దేవుళ్ళు పొర్లి పొంగునుగాక అన్నాడు. Amen. యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్ అన్నాడు. త్రూ యూ, నీ వల్ల నీ తరములు దీవిస్తా అన్నాడు. Amen. చూడండి, అబ్రహాంకి ఇచ్చిన మాట దేవుడు ఈసాక్తో మర్చిపోలే. He said, I will bless your descendants. He blessed Isaac. He blessed Jacob. He blessed Solomon. He blessed David. చూడండి, ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. Amen. ఈసాకు విత్తిన విత్తనం ఫలించింది. యాకోబు విత్తిన విత్తనం ఫలించింది. యాకోబ్ మోసగాడు, ఎ లయర్, ఎ చీటర్. హీ మేడ్ హిమ్ ఏ కింగ్. ఆయనను రాజుగా చేశాడు. మరి అదేవిధంగా యోసెఫ్ని చూస్తే ప్రిజనర్, ఎక్కడో చెరసాల్లో ఉన్న యోసెఫ్ని తీసుకెళ్ళి ప్రిన్స్గా మార్చేసిండు. ఆయనని ఒక గవర్నర్గా దీవించి ఆశీర్వదించాడు. సో యు సీ ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం, ఎవ్రీ వన్ ఈస్ బ్లెస్డ్. సో వై యూ కాంట్ బి బ్లెస్డ్? నువ్వెందుకు దీవించబడవు? ఎందుకంటే నువ్వు కూడా అబ్రహాం సంతతియే. కానీ వీటన్నిటికీ బ్లెస్ అన్న పేరుకి ఒక అర్థం ఉంది. బ్లెస్ మీన్స్ దెర్ ఇస్ అ మీనింగ్ ఫర్ ఇట్. బ్లెస్ మీన్స్ ఏమంటే తగ్గించుకోవడం. తగ్గించుకోవడం. ఇఫ్ యూ వాంట్ టు గెట్ బ్లెస్డ్, దీవెన అంటే అబ్రహాం నేను దీవిస్తానంటే అబ్రహాం తగ్గించుకొనే దీవించాడు దేవుడు. సరిగ్గా Amen. హీ వాజ్ ఆల్వేస్ హంబుల్. సో ఇఫ్ యూ వాంట్ అబ్రహామ్స్ బ్లెస్సింగ్, యూ షుడ్ ఫాలో వాట్ అబ్రహాం ఫాలోడ్. సో దేవుడి సన్నిధిలో కొద్దిగా అహంకారం కూడా మనకి రాదు. బ్లెస్ మీనింగ్ యూ హ్యావ్ టు నీల్ బిఫోర్ గాడ్, యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్, యూ హ్యావ్ టు అడోర్ గాడ్, యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. దెన్ ఓన్లీ దిస్ బ్లెస్సింగ్ విల్ వర్క్ ఇన్ యువర్ ఫ్యామిలీ. Amen. మనలో బ్లెస్ అన్న మాటకు అర్థమే లేదు. మనకు దీవెనలు కావాలి కానీ మనం ఏది చెయ్యం. సో అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ బ్లెస్సెస్ ఆల్వేస్, ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యూ వాంట్ ఈజ్ రెడీ టు బ్లెస్. హీ సెడ్, కాల్ మీ వాట్ టైం. నన్ను పిలువుము. ఎప్పుడు ఎప్పుడు పిలవాలి? మరి ఎందుకు సమాధానం దొరుకుతలేదు? నువ్వు తగ్గించుకోవడం లేదు. నువ్వు తగ్గించుకోవడం ఏం లేదు. వై బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ కమింగ్? బికాస్ యు ఆర్ నాట్ హంబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. హంబుల్ డజంట్ మీన్ యూ షుడ్ బీ నియర్ బిఫోర్ ద ఆల్టర్. హంబుల్ మీన్స్ ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యు ఆర్. ఎక్కడల్లా నువ్వు ఉన్నావో తగ్గించుకొని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం.